ఈ యొక్క ఉదయకాల సమయంలో చూడండి, నేను కొన్ని వాక్య భాగాలను మీకు తెలియజేస్తాను. కొన్ని ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలాగ విజయమును పొందాలి, హౌ టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్ అనేది నేను మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదట ఈ ప్రపంచం అంతా కూడా భయపడుచున్నారు, ప్రతి దానికి భయపడుచున్నారు. ఈ భయమును గురించి హౌ టు ఓవర్కమ్ ద ఫియర్, ఈ భయము నుండి మనం ఎలాగ విడిపింపబడాలి అని చెప్పేసి మనము ధ్యానించుదాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. 34వ కీర్తనలు 34, బుక్ ఆఫ్ సామ్స్ 34th చాప్టర్. ఈ యొక్క 34 కీర్తనలు దావీదు భక్తుడు అద్భుతంగా కొన్ని మాటలను ఆయన అనుభవంలో తెలుసుకొని రాస్తున్నాడు. హల్లెలూయా. అనుభవం లేకుండా రాసేటివి కాదు, మామూలు వ్యక్తి రాసేది కాదు. ఒక ఉన్నతమైనటువంటి గొప్ప రాజు పలుకుచున్నటువంటి మాటలను మనం ఇక్కడ చూద్దాం. దేవునికి స్తోత్రం. 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. నీకు ఏ భయం కలుగుచున్నదో ఆ భయములన్నిటిలో నుండి, కొన్నిటిలో నుండి కాదండి. ఈ సందేశం వినుచున్న ఎవ్రీవన్, హూమెవర్ దట్, వేర్ ఎవర్ యూ ఆర్, దేని విషయమై భయపడుతున్నావో జస్ట్ అప్లై దిస్ వర్డ్. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నిన్ను తప్పిస్తాడు. అనేక మంది భయాలను తొలగించు ప్రభు, తొలగించడు. ఆ భయము యొక్క అనుభవాన్ని నీకు తెలియజేసి ఆ భయమును నీ పాదముల క్రిందికి తీసుకొస్తాడు. భయము మీద నీకు అధికారం ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు భయపడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడడం అనేది దేవుడు కోరుకోవడం లేదు. తన పిల్లలుగా మనము భయపడుచు బిక్కుబిక్కుమంటూ ఉండాలని చెప్పేసి దేవుడు అనుకోవడం లేదు. దేవునికి మహిమ కలుగు. మనకు ధైర్యము కలిగిన, శక్తి కలిగిన ఆత్మని ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిమోతి పత్రికలో మనం చూసినట్లయితే ఆయన శక్తి గల ఆత్మను మనకి ఇస్తున్నాడు, ధైర్యం కలిగిన ఆత్మను మనకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. హల్లెలూయా. పిరికితనము గల ఆత్మ, ఈ పిరికితనము, భయము, ఫియర్ అనేది ఒక స్పిరిట్. దేవునికి మహిమ కలుగును. ఆ భయం కలిగించేటువంటి ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు అదొక దురాత్మ. ఆ దురాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నేను భయానికి లోను చేస్తుంది, నేను భయకంపితురాలుగా చేస్తుంది. భయముతో గజ వణికిపోతూ ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే భయపడక. దట్ ఈస్ ఎ స్పిరిట్. కొంతమంది సింహానికి భయపడరు, పెద్ద పులికి భయపడరు, కానీ చిన్న బల్లికి భయపడతారు, నల్లికి భయపడతారు. దట్ ఈస్ ఎ స్పిరిట్. నీ బలహీనతలను ఆధారం చేసుకొని ఈ స్పిరిట్ ఆఫ్ ఫియర్ నిన్ను భయకంపితులుగా చేస్తుంది. కాబట్టి భయపడకుడి హల్లెలూయా అని చెప్పేసి ప్రభు 365 సార్లు కూడా బైబిల్ గ్రంథంలో మొట్టమొదట మనకు ధైర్యంనిచ్చే మాట ఏంటంటే, దేవుడిచ్చే వాక్యము ఏంటంటే భయపడకుడి. హల్లెలూయా. భయపడేవాడు ఏమి చేయలేడు. కాబట్టి భయపడకుడి అని చెప్పేసి అంటున్నావు. ఏ భయముతో ఉన్నావో ఈ దినము, వాట్ ఎవర్ దట్ ఫియర్ ఓవర్కమ్స్ యూ అండ్ ఓవర్వెల్మ్ యూ, నిన్ను ఆవరించిందో, నిన్ను కమ్మి ఉన్నదో, వాట్ ఎవర్ ద స్పిరిట్, in the name of Jesus, I pray for that spirit of fear right now in the name of Jesus. I command in the name of Jesus. I take authority over the spirit of fear. You spirit of fear, I command you right now, leave my people right now in the name. Leave my people right now in the mighty name of Jesus. You spirit of fear, I bind you, I cast you out in the name of Jesus. I command you to come out in the name of Jesus. I release, instead of that spirit, I release the spirit of power, the spirit of courage,
ద స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్ ఇన్ టు మై పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లి. ప్రతి విధమైన భయంను యేసు నామములో బంధించి పాతాళమునకు పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అలాగూ ప్రతి విధమైన భయమును మనము అధిగమించాలని ప్రభువు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భయం అనేది మొట్టమొదట ఒక వ్యక్తికి గొప్ప విజయాన్ని చేకూర్చేటువంటి ఫస్ట్ స్టెప్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ భయమును అధిగమించినప్పుడే నువ్వు దాన్ని ఎదుర్కోవడానికి వీలు అవుతుంది. దేవునికి స్తోత్రములు. ఓవర్కమ్ ద ఫియర్ ఫస్ట్. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూసినట్లయితే టెంప్టేషన్స్, హౌ టు ఓవర్కమ్ ద టెంప్టేషన్స్. ఈ టెంప్టేషన్స్ అనేది ఒక వ్యక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది అని నేను ఈ యొక్క సమయంలో మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ టెంప్టేషన్ అనేది ఇదొక స్పిరిట్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. శోధకుడు, టెంప్టేషన్ అంటే శోధన అంటే శోధకుడు. ఈ శోధకుడు ఎవరు? అపవాది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు తన సేవా పరిచర్యలో భాగముగా 30 సంవత్సరాల వరకు కూడా తన కుటుంబానికి, తన తల్లిదండ్రులకు ఆయన సేవ చేసేవాడు. కానీ ఎప్పుడైతే తండ్రి యొక్క పిలుపును అందుకొని సేవా పరిచర్యకు వచ్చినాడో, ఆ యోర్దాను నదిలో బాప్తిస్మము తీసుకున్న తర్వాత జరిగినటువంటి విషయాలను నేను ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనం చాలా చక్కగా వివరాడు ఈ టెంప్టేషన్స్, శోధనలు ఎలాగూ వస్తాయి ఇక్కడ మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి చూస్తున్నాను చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఇక్కడ జాగ్రత్తగా గమనించిన ఐ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ, బిట్ టు బిట్, నేను వర్డ్ బై వర్డ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు యేసు అపవాది చేత, సాతాను చేత, శోధకుని చేత శోధింపబడు. ఈ టెంప్టర్ అంటే వాడు శోధించేవాడు. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువునే శోధించడానికి వచ్చినాడు. ఆనాడు ఆదిమ పురుషులైనటువంటి ఆదాము హవ్వలను శోధించడానికి, టెంప్ట్ చేయడానికి ఆ టెంప్టరు సర్పము రూపంలో వచ్చినాడు. సర్పం రూపంలో వచ్చి వారిని శోధించినాడు, వారిని పడగొట్టినాడు. అలాగే ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి కూడా ఈ శోధకుడు వచ్చినాడు. వచ్చి అపవాది చేత శోధింపబడుటకు, శోధనలకు, వేదనలకు గురి చేయడానికి వచ్చినాడు. వచ్చేసి ఏం చేసినాడు? అరణ్యమునకు కొనిపోయినాడు. అరణ్యం అంటే అక్కడ ఏమీ లేదు అన్నట్టు. దెర్ ఇస్ నో ఎనీథింగ్, నన్. అరణ్యము అంటే ఏముండదు అక్కడ. అరణ్యం లాంటి స్థలంలోనికి తీసుకెళ్ళి శోధిస్తున్నాడు, టెంప్ట్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేసినప్పుడు 2వ వచనం చూస్తే 4:2 మత్తయి సువార్త 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా 3వ వచనం చూడండి. ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ శోధకుడు వచ్చినాడు. ఏ శోధకుడు? అపవాది. ఎప్పుడు వచ్చినాడు? యేసు ప్రభు 40 దినములు 40 రాత్రులు భోజనం చేయకుండా ఉపవాసం ఉన్నప్పుడు, అప్పుడు ఆకలి కొన్నప్పుడు, ఈ శరీరపు యొక్క అవసరమైనటువంటి ఆకలి కొన్నప్పుడు శోధకుడు వచ్చినాడు. శోధకుడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీ యొద్దకు వస్తాడు. నీ ఏ అవసరతలు ఉన్నారో ఆ అవసరతలను బేస్ చేసుకొని వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఏమంటున్నాడు? నువ్వు ఆకలి కొంటున్నావు కదా, ఆకలి కొన్న దాని సమయంలోనే అనేకమైనటువంటి శోధనలు. ఏమని? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. నువ్వు దేవుని కుమారుడవే కదా. నువ్వు దేవుని కుమారుడవైతే అయితే అని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఒక ఛాలెంజ్ను విసురుతున్నారు. ఒక టెంప్టేషన్కు గురి చేస్తున్నారు. టెంప్టేషన్కు గురి చేసి ఏమంటున్నాడు? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని నీవు జీవించుమని చెప్పేసి ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాపించినప్పుడు ప్రభు ఏమంటున్నాడు అంటే ఇక్కడ
మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. ఇట్ ఈజ్ రిటర్న్ వర్డ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వర్డ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనుషుడు రాళ్ళ వలన రొట్టెల వలన బ్రతకడు, దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాట వలన బ్రతుకుతాడు. హల్లెలూయ అని ఆ మాట చేత ఎదిరించినాడు. హల్లెలూయ. ఈ మాట యొక్క శక్తి ఏంటంటే వాక్యము అనే ఆత్మ ఖడ్గము చేతబూని అపవాదిని ఎదిరించాలి. వాక్యమనే ఆత్మ ఖడ్గము చేత ఎదిరించాలి. ఈ వాక్యానికి భయపడతాడు సాతాను. అందుకని ఈ వాక్యములో శక్తి ఉన్నది. దిస్ ఈజ్ అ వర్డ్ ఆఫ్ పవర్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఈ శక్తి కలిగిన వాక్యాన్ని మనం ఎత్తిపెట్టి మనము అపవాదిని ఎదిరించాలి, శోధనను ఎదిరించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను, నేను గత వారంలో కూడా చెప్పినాను. నువ్వు సమస్యలో ఉన్నప్పుడు సమస్యను హెచ్చించకూడదు, నీ ప్రాబ్లమ్ను హెచ్చించకూడదు, నీ ఛాలెంజ్ను హెచ్చించకూడదు. నీ ఛాలెంజ్ కంటే గొప్ప దేవుని హెచ్చించాలి తప్ప అనేక మంది ఆ ఛాలెంజ్ను, ఆ రోగమును, ఆ వ్యాధిని, ఆ బాధను, ఆ వేదనను, ఆ శోధననే చెప్తూ ఉంటారు. 100 మందికి చెప్తారు, ఎవరు కనబడితే వాళ్ళకి చెప్తూ ఉంటారు. హల్లెలూయా, వారు దాన్ని ఫీడ్ చేస్తున్నారు. ఫీడ్ చేసినప్పుడు అది ఇంకా శక్తివంతంగా తయారవుతుంది. హల్లెలూయా. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ దానికి వ్యతిరేకంగా మనం మాట్లాడాలి. హల్లెలూయా. ఓ మై ఛాలెంజ్ లిజన్ అని చెప్పి నీ ఛాలెంజ్తో మాట్లాడాలి, నీ మౌంటైన్తో మాట్లాడాలి, నీ పర్వతముతో మాట్లాడాలి, నీ గొలియాతుతో మాట్లాడాలి, నీ సింహాలతో మాట్లాడాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అదే కొండను చూచి దానికి ఆజ్ఞాపించాలి. ఏమని? నీవు వెళ్ళి సముద్రములో పడుమని ఆజ్ఞాపించాలి. ఐ కమాండ్ ద మౌంటైన్ టు గో అండ్ ఫాల్ ఇన్ టు ద సీ. దట్స్ ఇట్. వెళ్ళిపోతుంది, మౌంటైన్ వెళ్ళిపోతుంది. కానీ మౌంటైన్ ఎంత పెద్దగా ఉన్నావు, గొప్పగా ఉన్నావు, అలాగున్నావు, ఇలాగున్నావు, యు ఆర్ వర్షిపింగ్ దట్ మౌంటైన్, యు ఆర్ వర్షిపింగ్, యు ఆర్ ఫియరింగ్, యు ఆర్ డిక్లేరింగ్ అండ్ డిక్రింగ్ అబౌట్ ద ప్రాబ్లం. దట్ ప్రాబ్లం బికమ్స్ బిగ్గర్. ప్రాబ్లం పెద్దగా అయిపోయిన తర్వాత అది నిన్ను స్వాలో చేస్తుంది, నిన్ను మృంగి వేస్తుంది. కాబట్టి నో. దేవునికి స్తోత్రము కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో దావీదు గొలియాతు ఎదుట నిలబడుతున్నాడు. గొలియాతు యొక్క శక్తిని, బలమును, వీరత్వమును, శూరత్వమును పొగడము లేదు. నువ్వు కత్తి, ఈటె, బల్లెం పట్టుకుని నా మీదకి వస్తున్నావు, కానీ నేను సైన్యములకు అధిపతియగు యెహోవా నామము పేరట నేను నీ మీదకి వస్తున్నాను అని చెప్పినాడు. యు డిక్లేర్ ద గాడ్ బిఫోర్ ద ఎనిమీ. హల్లెలూయా. నీ యొక్క దేవుణ్ణి హెచ్చించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సమస్యను హెచ్చించకూడదు. నీ సమస్య ఎంత పెద్దగా ఉన్నదనేది డజంట్ మ్యాటర్, బట్ మ్యాటర్ ఈజ్ హౌ బిగ్గర్ యువర్ గాడ్ ఈజ్ అనేదాన్ని నువ్వు డిక్లేర్ చేయాలి, డిక్రీ చేయాలి. చేసినప్పుడు దేవుడు నీకు అత్యధికమైన విజయం ఇస్తాడు. ఇచ్చి నీకు గొప్ప విజయాన్నిచ్చి దేవుని నామాన్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీకు అత్యధికమైన విజయం ఇస్తాడు. దేవునికి ఇస్తాడు. ఈ శ్రమలన్నిటిలో ఈ శోధకుని ఎదిరించాలి. ఇది నేను మీకు అర్థమయ్యే భాషలో మీకు తెలియజేస్తాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది చూడండి, నువ్వు ఏదైతే సమస్యలో ఉన్నావో, ఏదైతే సమస్య నీ ఎద్దకు వచ్చిందో, ఆ సమస్య ఎలాంటిదైనా మొట్టమొదటిగా నువ్వు భయపడకుండా ఆ సమస్య గురించి నువ్వు ప్రభు దగ్గర విచారణ చేయాలి. హల్లెలూయా. దావీదు విచారణ చేస్తున్నాడు. ప్రతిరోజు యుద్ధంలోనే ఎదుర్కొంటున్నాడు. ఎవ్రీ డే ఆయనకు బ్యాటలే, యుద్ధమే ఉన్నది. ఆ యుద్ధంలో ప్రతిరోజు ప్రభువును ఆశ్రయిస్తున్నాడు. ప్రభువును ఆశ్రయించి ఏమంటున్నాడంటే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. నీ భయం ఉందా? నీ ఛాలెంజ్ ఉందా? జస్ట్ కమ్ టు ద గాడ్. వచ్చి అడుగు, ప్రభా నాకు సహాయం దయచేయండి, ఈ సమస్య యొక్క పరిష్కారం నాకు దయచేయండి, ఈ సమస్యను అధిగమించడానికి, ఓవర్కమ్ చేయడానికి కావలసిన శక్తితో నన్ను నింపు ప్రభువా. ఫిల్ మీ విత్ యువర్ పవర్. మీరు నాకు శక్తి గల ఆత్మను ఇవ్వండి. ఓ బలము కలిగిన, ధైర్యము కలిగిన ఆత్మను నాకు ఇవ్వండి అని చెప్పేసి మనం అడగాలి. యు ఆస్క్ ద పవర్.
ఓవర్ ద ఛాలెంజెస్, ఓవర్ ద ఎనిమీ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, శక్తి, బలము, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ఇచ్చినాడు. శక్తి కలిగిన ఆత్మతో నిన్ను నింపుతాడు, బలముతో నింపుతాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దావీదు చిన్న బాలుడు, పశువుల కాపరి, గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరికి దేవుడు శక్తినిచ్చినాడు. సింహము యొక్క నోళ్లను పీల్చడానికి, ఎలుగుబంటి యొక్క నోళ్లను చీల్చివేయడానికి కావలసిన బలమునిచ్చినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపడానికి కావలసిన శక్తితో సంసోనుని నింపినాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. వెన్ యూ ఆస్క్, గాడ్ విల్ గివ్ యూ. అందుకని నూతన నిబంధన గ్రంథంలో యేసుప్రభు అంటాడు, మత్తయి సువార్త 7:7 అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పి చాలా స్పష్టంగా ప్రభు సెలవిస్తున్నాడు. నువ్వు అడగాలి, అడగాలి, అడగాలి. సమస్య మీద అధికారం, సమస్య మీద శక్తిని, బలమును అడగాలి. హల్లెలూయా, దేవునికి మహిమ. అనేక మంది అడుగుతున్నారు, నాకు ఇది కావాలి, అది కావాలి. అది కాదు, దేవుడు దానికి కాదు, అసలు ఇవ్వడు. ఎలాగిస్తాడంటే నీ సమస్యను నువ్వు రికగ్నైజ్ చేయాలి, చేసి ఆ సమస్య యొక్క శక్తి అంతటి మీద నువ్వు అధికారం అడగాలి, బలమును అడగాలి, శక్తిని అడగాలి, జ్ఞానమును అడగాలి. అడిగినప్పుడు దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. సొలొమోను అడుగుతున్నాడు. అర్ధరాత్రి పూట కలలో దేవుడు ప్రత్యక్షమై, సొలొమోనా, నా కుమారుడా, నీకేమి కావాలో నువ్వు అడుగు అని చెప్పేసి అంటాడు. అడిగితే, అయ్యా, నీ ప్రజలు గొప్ప జనము, ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చుటకు నాకు జ్ఞానమును, తెలివిని దయచేయి ప్రభు అని చెప్పి అడిగితే ఇస్తాడు. ఇచ్చినప్పుడు అద్భుతమైనటువంటి పరిపాలన, ఆయన పరిపాలనలో దేశము సుఖముగా, క్షేమంగా, నెమ్మదిగా ఉన్నదంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆ ప్రాబ్లంను రికగ్నైజ్ చేసి ఆ ప్రాబ్లము పైన శక్తిని, బలమును, జ్ఞానమును, వివేచనను మనం అడగాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగూ మనం ఈ యొక్క టెంప్టర్ను మనం ఎదిరించాలి. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ స్మాల్ థింగ్. నువ్వు ఏదైతే సమస్యలు ఉన్నావో, సాతాను, అపవాది నీ దగ్గరకు వస్తాడు, వచ్చి నిన్ను శోధిస్తాడు. దేవుని నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, యేసు ప్రభుని విశ్వసించిన తర్వాత నీకు ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి? దేవుడు నిన్ను ప్రేమించడము లేదు, దేవుడు నీ పట్ల ఉగ్రత కలిగి ఉన్నాడు, నీ పాపములను క్షమించలేదు, నేను పరిశుద్ధునిగా చేయలేదు అని చెప్పేసి నేను కృంగదీస్తాడు, అనుమానము రేకిస్తాడు, అబద్ధములు చెప్తాడు. హల్లెలూయా. అపవాది మన పేరేంటి? అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. హీజ్ ద ఫాదర్ ఆఫ్ లైస్. ఫాదర్ ఆఫ్ లైస్, ఆ ఫాదర్ ఆఫ్ లైస్ అంటే అబద్ధాలలో ప్రొఫెషనల్ అంటాడు. హీజ్ అ టాప్, హీజ్ అ ఫాదర్. కాబట్టి ఎలాగో అబద్ధాలు చెప్పి దేవుని ప్రజలను మోసం చేయాలో దానికి చాలా బాగా తెలుసు. కాబట్టి అబద్ధాలు కాదు మనం వినవలసింది, అబద్ధాల చేత మోసపరచబడకూడదు. అందుకనే ఆదికాండం 3వ అధ్యాయంలో అపవాది సాతాను ఘట సర్పము, సర్పం రూపంలో వచ్చి మొదటి సృష్టి అయినట్టు ఆదాము హవ్వల నుంచి మోసము చేసిన, అబద్ధము చెప్పి మోసము చేసి నాశనం చేసిన. అలాగూ ఆ మోసగాని యొక్క మాటలు మనము వినకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని శోధిస్తాడు, ఆ శోధనలకు మనం గురి కాకూడదు. హల్లెలూయా. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు, ఆ వాగ్దానమును మనం ఆధారం చేసుకొని, ప్రభువా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆకాశము భూమి గతించు పువ్వును కానీ నీ మాటలు గతించు. ఈ గతించని నీ మాటలు నా జీవితంలో తగిన కాలంలో నెరవేర్చబడతాయి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద ప్రామిస్ అని చెప్పేసి మనము ఓపికతో ఎదురు చూడాలి, ఓర్పుతో, సహనముతో కనిపెట్టాలి. హల్లెలూయా. షార్ట్ కట్స్ కాదండి. కానీ సాతాను ఏం చేస్తుంది? మీకు షార్ట్ కట్స్, టెంప్టేషన్ తీసుకోవద్దు. ద టెంప్టర్ బ్రింగ్స్ ద టెంప్టేషన్స్. టెంప్టేషన్ తీసుకొచ్చి నిన్ను పడవేస్తుంది, నిన్ను మోసం చేస్తుంది, నిన్ను గోతిలో పడవేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ శ్రమలలో, బాధలలో నువ్వు కృంగిపోయినప్పుడు నిన్ను ఏం చేస్తుందంటే ఇలా ఎడ్జ్కి తీసుకొస్తుంది, ఈ ఎడ్జ్కి తీసుకొస్తుంది ఇక్కడికి.
మెల్లగా ఇట్లా మెల్ల శోధనలు అసలే నువ్వు శ్రమలలో బాధలలో ఉంటే నేను మెల్లగా ఎడ్జ్ వరకు తీసుకొస్తుంది. ఈ ఎడ్జ్ వరకు తీసుకొచ్చి టెంప్ట్ చేసి శోధించి నిన్ను మోసము చేసి అబద్ధాల చేత ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని నాశనం చేసి నరకాన్ని వెళ్ళేలాగా జస్ట్ ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇట్లా నెట్టేసి గోతిలో పడవేస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ. అందుకని ఆ టెంప్టర్ మాటలు కాదు మనం వినవలసింది. వీ హ్యావ్ టు లిజన్ ద గాడ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. ఈ టెంప్టేషన్లో పడకుండా ఆ అపవాది శోధకుని ఎదిరించాలి. ఎలా ఎదిరించాలంటే త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమును ఎత్తిపెట్టి అపవాదిని ఎదిరించాలి. అందుకని యాకోబు 4వ అధ్యాయం 7వ వచనంలో దేవునికి లోబడి ఉండాలి, దేవుని మాటకు లోబడి ఉండాలి, దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండాలి. లోబడి ఉండి అపవాదిని ఎదిరించాలి. రెసిస్ట్ ద డెవిల్, దెన్ ఇట్ విల్ ఫ్లీ. అప్పుడు నువ్వు ఎదిరించినప్పుడు అప్పుడు అది నీ యొద్ద నుండి పారిపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగు. నువ్వు హంబలు కాకున్నా, వాక్యము లేకున్నా, వాక్యమును ఎత్తిపెట్టి అపవాదిని ఎదిరించకున్నా, నువ్వు నిలబడకున్నా నిన్ను పడవేస్తుంది. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ దట్ వర్డ్. దేవునికి లోబడి ఉండాలి, మన శక్తి కాదు. అందుకనే ఎఫెసీ పత్రిక 6:10 ఉంటుంది, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ఆ ప్రభు యొక్క మహాశక్తిని ఆయన యందు మనము బలవంతులై ఉండాలి. ఆయన శక్తి యందు మనం బలవంతులం కాదు, కానీ ఆయన శక్తి యందు మనం బలవంతులై అపవాదిని ఎదిరించాలి. బలవంతులమై ఉండి అప్పుడు వాక్యమనే ఆత్మ ఖడ్గము చేత భూని అపవాదిని ఎదిరించాలి. యూ ఎనిమీ, ఐ కమాండ్ యూ రైట్ నౌ. ఈ శోధనలన్నీ నన్ను ఏమి చేయలేవు. గాడ్ ఈజ్ విత్ మీ, ఐఎమ్ గోయింగ్ టు కాంకర్. దేవుడు నాకు గొప్ప విజయాన్ని, అత్యధిక విజయాన్ని నాకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి గెట్ అవుట్ అనాలి. హల్లెలూయా, గెట్ అవుట్ అంటే అప్పుడు పారిపోతున్నాడు. లేదంటే వచ్చి నిన్ను కృంగ చేస్తుంది, నిన్ను పిట్లో పడేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇలాగ మనము ఎదిరించాలని దేవుని యొక్క వాక్యము బట్టి నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసినట్లయితే అనేకమైనటువంటి ఆ ఛాలెంజెస్ను ఎదుర్కొంటున్నాం, పోరాటాలను ఎదుర్కొంటున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎలాంటి పోరాటాలను ఎదుర్కొంటున్నాం? ఆ పోరాటాల విషయమై దేవుడు మనకు చాలా చక్కగా వివరిస్తున్నాడు. దావీదు కీర్తనలో ఇక్కడ 34వ కీర్తనలోనే చూసినట్లయితే శ్రమలు కలుగుతాయి, ఛాలెంజెస్ కలుగుతాయి, బాధలు కలుగుతాయి, సఫరింగ్స్ కలుగుతాయి. వీటన్నిటిలో నుండి మనం ఎలాగూ బయటపడాలి. 34వ కీర్తన 6వ వచనం, 6వ వచనంలో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. శ్రమలన్నిటిలో నుండి రక్షించే వానికి మొర్రపెట్టాలి. ద ఫస్ట్ యూ హ్యావ్ టు హంబల్ యువర్ సెల్ఫ్ అండ్ క్రై అవుట్, ప్రే టు గాడ్, ప్రే ఫర్ యువర్ సొల్యూషన్. నువ్వు మొర్ర పెట్టాలి. మొర్ర పెడితే అప్పుడు అతని శ్రమలన్నిటిలో నుండి, ఛాలెంజెస్ అన్నిటిలో నుండి రక్షిస్తాడట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. అవునండి, శ్రమలు రావని ప్రభు చెప్పలేదు, కలుగుతాయని చెప్పినాడు. ఆయనను ధైర్యం తెచ్చుకొనడి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ గ్రేట్ విక్టరీ. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును కాక. ఈ శ్రమలు, బాధలు, వేదనలు, శోధనలు, అనారోగ్యతలు, అలాగే మరణకరమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా నిన్ను ఏమి చేయలేవు. హల్లెలూయా, ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా, యువర్ బిలీఫ్, యువర్ ఫెయిత్ ఇన్ గాడ్, నీ విశ్వాసం దేవునిలో ఉండాలి. ఉన్నప్పుడు నీ ఏది ఎంత మాత్రం ఏమీ చేయదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శ్రమలన్నిటినీ ఎలాగూ ఎదుర్కోవాలి? ప్రభు సహాయం లేకుండా మనం ఏమీ చేయలేము. ఇక్కడ చూడండి, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మనం ఒంటరిగా మనము శ్రమలను ఎదుర్కొంటే మనము జయించలేము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నా యందు నిలిచియుండుడి. ప్రభువు నందు మనం నిలిచి ఉండాలి. నేను వర్డ్ బై వర్డ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఏదైనా శ్రమ వస్తే శ్రమ గురించి భయపడడం, ఆలోచించడం కాదు. ప్రభు వైపు తిరిగి ఏం చేయాలి? మీరు నా యందు నిలిచి ఉండండి, ప్రభువులో నిలిచి ఉండాలి.
మీ యందు నేనును నిలిచియుందును. నువ్వు ప్రభు యందు నిలిచుంటే అప్పుడు ఆయన నీ యందు ఉంటాడు. ఉంటే అది ఎలా ఉంటుంది? తీగ ద్రాక్షావళిలో నిలిచియుంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. మనం ప్రభువులో ఉంటేనే, ఆ తీగలో ఉంటేనే ఫలిస్తాం. ఆ తీగకు వేరుగా ఉండి మనము ఫలించలేము. ఆయన ద్రాక్షవల్లిగా ఉంటున్నాడు. ఆ ద్రాక్షవల్లిలో ఒక కొమ్మగా, ఒక తీగగా మనము అంట కట్టబడాలి, ఆయనలో ఉండాలి. ఉంటేనే ఆ బ్రాంచ్ ఫ్రూట్ఫుల్గా ఉండగలుగుతుంది, లేదంటే ఎండి పోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ చూడండి 5వ వచనం చూడండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నువ్వు బహుగా ఫలించాలంటే, బహుగా సక్సెస్ కావాలంటే, బహుగా విక్టోరియస్గా ఉండాలంటే యూ హ్యావ్ టు అబైడ్ ఇన్ హిమ్. ఆయన యందు నిలిచి ఉండాలి. నిలిచి ఉండకుండా ఏమవుతుంది చూడండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, ఏమీ చేయలేము మనం. కాబట్టి మనం ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయనలో నిలిచి ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు శ్రమను చూసి పారిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని రావాలి, ప్రభు దగ్గర నుండి పారిపోకూడదు. నేను అనేక మందిని చూస్తున్నాను, ఎవరికైనా ఏదైనా కొంచెం గట్టిగా ప్రార్థన చేసి, గట్టిగా ఉపవాసం ఉండి, దేవుని యందు గట్టి నిర్ణయం తీసుకొని నిలిచి ఉంటే శ్రమ వస్తుంది. శ్రమ రాగానే అబ్బో శ్రమలు వస్తున్నాయి, దేవుని దగ్గరికి వస్తే శ్రమలు వస్తున్నాయి అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే పారిపోతున్నారు. పారిపోయే వారి వెంబడి దేవుడు రాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ నిలబడాలి, మనం నిలబడాలి. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నిన్ను కొట్టినాడు. స్థిరముగా ఉండాలి. స్థిరత్వము లేనివాడు ఎక్కడ కూడా ఫలింపడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చంచల మనస్కులు దేనిని కూడా పొందుకోలేరు. వై? బికాజ్ దే ఆర్ ట్రంబ్లింగ్ పీపుల్. గాలి ఎటు వస్తే అటు కొట్టుకుంటూ ఉంటుంది ఆ కొమ్మలు. ఇటు గాలి వస్తే ఇటు పోతారు, అటు గాలి వస్తే అటు పోతారు, ఏ మాటకు అటే ఇలా తిరుగుతారు. అలాంటి వారు ఏమీ పొందుకోలేరు. అందుకని నువ్వు స్థిరమైన నిర్ణయం తీసుకొని స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. నాలో నిలిచి ఉంటేనే కానీ, దేవుని యందు నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. ఆయనకు వేరుగా ఉంటే నువ్వు ఏ శ్రమను పొందుకోలేవు, ఏ శ్రమను అధిగమించలేవు, ఏ శ్రమను ఓడించలేవు. యు వాంట్ టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్, overcome the tribulations, overcome the sufferings. You have to be in God, be in Christ. క్రీస్తులో నిలిచి ఉండాలి. క్రీస్తులో నిలిచినప్పుడు దేవుడు నీకు అత్యధికమైన విజయం ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. నేను లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అవుట్లైన్. ఈ శ్రమలన్నిటిని, ఈ సఫరింగ్స్ అన్నింటినీ, ఈ ట్రిబులేషన్స్ అన్నిటినీ ఎలా ఎదుర్కోవాలంటే ప్రభువు యందు నువ్వు నిలిచి ఉండాలి. ప్రభు యందు నిలిచి ఉన్నప్పుడు ప్రభు నీ యందు నిలిచి ఉంటాడు. నిలిచి ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, అందుకనే దావీదు భక్తుడు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, శత్రువులు నా మీద పడుచుంటే ప్రభు ఆజ్ఞాపిస్తాడు, వారు ఒక్క త్రోవలో వచ్చి 7 త్రోవలలో పారిపోతారు. 7 త్రోవల్లో పారిపోతారు. దేవుడు నీతో కూడా ఉంటాడు. అందుకని దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు నాకు విరోధి లేడు. గాడ్ ఈజ్ మై సైడ్, మై సైడ్, మై సైడ్. నీకెవరి శత్రువులు ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. అలాగూ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ అగ్నిగుండంలో వేసినప్పుడు వారి కంటే ముందు ప్రభువే ఉన్నాడు. ద ఫోర్త్ మెన్గా ఉన్నాడు. అగ్ని వంటి శ్రమలు వచ్చిన, అగ్ని ఎదురైన, 7 అంతల అగ్ని రగిలింప చేసి నిన్ను నాశనం చేయాలని చూసిన, నథింగ్ షల్ ఎనీ మీన్స్ హార్మ్ యూ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ గివెన్ టు యూ రైట్ నౌ. హల్లెలూయా. ఎవ్రీ ఛాలెంజ్ దానియేలును ఆ యొక్క సింహాల బోనులో వేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పారిపోలేదు, భయపడలేదు. ఆ సింహాల బోనులోనికి ధైర్యంగా వెళ్ళినాడు.
హల్లెలూయా. ధైర్యంగా వెళ్ళినప్పుడు దేవుడు అతన్ని రక్షించినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ. నువ్వు ధైర్యంగా ఉండాలి, అందుకని భయపడకూడదు. గాడ్ ఈజ్ ఇన్ యూ, గాడ్ ఈజ్ విత్ యూ. హీ నెవర్ లీవ్స్ యూ, హీ నెవర్ ఫర్సేక్ యూ. త్రూ హిమ్ యూ హ్యావ్ టు కాంకర్ ద ఎనిమీ. మనము మోర్ దెన్ కాంకర్స్గా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క టెంప్టేషన్స్ అన్నిటిని కూడా మనం జయించాలి. ఈ శోధన సఫరింగ్స్ అన్నిటిని కూడా జయించాలని యొక్క ఉదయకాల సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసినట్లయితే వీక్నెస్ అండి. వీక్నెస్, హౌ టు ఓవర్కమ్ ద వీక్నెస్. వీక్నెస్ అనేది ఈ లోకములో ప్రతి ఒక్కరికి కలిగేటువంటి భయంకరమైనటువంటి శ్రమ, వీక్నెస్. హల్లెలూయా. ఈ వీక్నెస్ గురించి మీకు చక్కగా వివరిస్తాను. బీ అటెంటివ్, బీ అలర్ట్. హల్లెలూయా. దేవునికి ఈ వీక్నెస్ అనేది ఇట్స్ ఏ స్పిరిట్, అదొక దురాత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం కలిసి ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. భారభరితమైన ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ వేరీనెస్, ద స్పిరిట్ ఆఫ్ హెవీనెస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భారభరితమైనటువంటి ఆత్మ ఒక వ్యక్తిని ఎలాంటి అనారోగ్యత ఉండదు, ఏది ఉండదు, ఏముండదు, ఏ బలహీనత కూడా ఉండదు. కానీ ఆ సమయంలో ఏమవుతుందంటే ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ హెవీనెస్, స్పిరిట్ ఆఫ్ వేరీనెస్, స్పిరిట్ ఆఫ్ వీక్నెస్, ఈ వీక్నెస్ స్పిరిట్ ఆ వ్యక్తి మీదికి వచ్చినప్పుడు తల మొదలుకొని మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ ఇట్ వీకెన్స్ యూ ఫస్ట్. హల్లెలూయా. నిన్ను బలహీనపరుస్తుంది. నువ్వు ఏమి చేయలేవు. కండలు తిరిగిన వాడు ఉంటాడు కానీ ఏమీ చేయలేడు. గొప్ప జ్ఞానవంతుడు, గొప్ప చదువు ఉంటుంది, ఏమీ చేయలేడు. దట్ ఈస్ ఎ వీక్నెస్. ఇట్ వీకెన్స్ యువర్ స్ట్రెంగ్త్. నీ యొక్క బలమును పీల్చివేస్తుంది. ఇట్ కన్జ్యూమ్స్, ఇట్ స్వాలస్ యువర్ పవర్ అండ్ యువర్ ఎబిలిటీస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి మనం ఏమాత్రం కూడా భయపడదు. దట్ ఈస్ ఎ స్పిరిట్, దట్ ఈస్ ఎ వీక్నెస్. ఆ వీక్నెస్, వేరీనెస్, హెవీనెస్. హల్లెలూయా. భారభరితమైన ఆత్మ. మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఒక వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ, ఉదయకాల సమయంలోనే పడక నుంచి లేవగానే, పడకలోనే వాళ్ళ తెలివి రాగానే లేవడానికి ఇబ్బంది పడతారు అని చెప్పేసి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇబ్బంది పడి లేవడానికి కృంగిపోతాడు. ఏదైనా పని చేయడానికి, ఏదైనా చేయడానికి వారు వెనకంజ వేస్తూ ఉంటారు. వాళ్ళు మొత్తం కృంగిపోతూ ఉంటారు. కృంగిపోయి ఏం చేస్తారంటే వాళ్ళు అసలు ముందుకు అడుగు వేయలేరు. వంట పనిలో కానీ, ఇంటి పనిలో కానీ, అలాగే ఉద్యోగ పనిలో కానీ, సమస్యలను ఎదిరించడంలో కానీ, వారికి ఉన్నటువంటి పనులను సక్రమంగా చేయడానికి సంబంధించిన ఎలాంటి కూడా వారు ముందుకు సాగలేరు. దే డోంట్ ఓవర్కమ్ దట్ వేరీనెస్. హై హెవీనెస్ మిమ్మల్ని బంధించేస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దట్ ఈస్ ఎ స్పిరిట్. అది భారభరితమైన ఆత్మ. వెన్ దట్ పర్సన్ possess a person, that spirit, it will discourage you, disappoint you, డిప్రెస్ యూ. హల్లెలూయా. దేవునికి నేను డిప్రెషన్కు, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్కు మొత్తం ముంచివేస్తుంది. ముంచివేసి నాశనానికి నడిపిస్తుంది. హల్లెలూయా. నువ్వు ఏ పని చేయాలో చేయనీయకుండా నేను అడ్డగిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అనేక మందికి ఈ స్పిరిట్ ఆఫ్ హెవీనెస్, భారభరితమైన ఆత్మ వారి శరీరంలోనికి వచ్చినప్పుడు వారిని కృంగదీసి డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్, హెవీనెస్, వేరీనెస్, లేజీనెస్, టైర్డ్నెస్, డ్రౌజీనెస్, ఇవన్నీ నెస్సులని తీసుకొచ్చి లెస్గా చేస్తుంది. నేను లెస్లోనికి చేస్తుంది. చేసి ఆ వీక్నెస్ ద్వారా నీ యొక్క శరీరాన్ని
వీక్నెస్లోనికి, సిక్నెస్లోనికి పడవేస్తుంది. హల్లెలూయా. సిక్నెస్లోనికి పడవేస్తుంది. పడవేసి నిన్ను పడక పట్టిస్తుంది. నువ్వు విజయంలో ముందుకు సాగిపోకుండా, నువ్వు ముందుకు నడవకుండా ఏం చేస్తుందంటే నేను సిక్నెస్లో పడేసి నేను బంధించి వేస్తుంది. నేను బంధించి వేసి ఏం చేస్తుందంటే నువ్వు జీవితంలో ఎదగకుండా, జీవితంలో ముందుకు సాగిపోకుండా, విజయం వెంబడి విజయం వెళ్ళకుండా కృంగజేస్తుంది. కాబట్టి ఆ కృంగిపోయే ఆ యొక్క స్పిరిట్ ఆఫ్ డ్రౌజినెస్, హెవీనెస్, వేరీనెస్, వీక్నెస్ను మనము ఎదిరించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు మనకు రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి కృపను అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం కృంగి ఉన్నావా? డిప్రెషన్లో ఉన్నావా? డిసప్పాయింట్మెంట్లో ఉన్నావా? డిస్కరేజ్మెంట్లో ఉన్నావా? హెవీనెస్లో ఉన్నావా? వేరీనెస్లో ఉన్నావా? నెవర్ బీ డిస్కరేజ్. గాడ్ ఈజ్ విత్ యూ. హల్లెలూయా. దేవునికి మహిమ. ఇక్కడే ఉన్నది. నాకు ఈ యొక్క రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత, నా యొక్క సేవా పరిచర్య పిలుపును దేవుడే ఇచ్చినాడు. రైజ్ అండ్ షైన్, రైజ్ అండ్ షైన్ అని చెప్పి దేవుడే సెలవిచ్చిన. నా ప్రజలు కృంగిపోతున్నారు, నా ప్రజలు పడకబట్టినారు, నా పడకబట్టినటువంటి నా ప్రజలను లేవనెచ్చి వారిని షైనింగ్ చెయ్యి అని చెప్పేసి ప్రభువు సెలవిచ్చినాడు. దేవునికి మహిమ కలుగును. ఆ క్రమంలోనే భాగంగా యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనమును దేవుడు నాకు దయచేసినాడు. సేవా పిలుపుకు, సేవా పరిచర్యకు పేరు కూడా దేవుడు ఇచ్చినాడు. ఇక్కడ చూడండి, నేను చదువుతున్నాను. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ద లైట్ హ్యాస్ కమ్. వెలుగు వచ్చినది, వెలుగు వచ్చినది. లెమ్ము తేజరిల్లుము, రైజ్ అండ్ షైన్. నీకు వెలుగు వచ్చినది. ఆ వెలుగులో నువ్వు నడవాలి. ఆ వెలుగులో నువ్వు పడుకొని ఉండకూడదు. డిసప్పాయింట్మెంట్లో, డిస్కరేజ్మెంట్లో, హెవీనెస్లో, వేర్నెస్లో, టైడ్నెస్లో, డ్రౌజినెస్లో నువ్వు ఉండకుండా యూ హ్యావ్ టు వేకప్ అండ్ అరైజ్ అండ్ షైన్. ఏమండి, లేవనివాడు ఎలాగో తేజరిల్ల లేడు. He cannot shine whatever he has. He slept. పడుకొని ఉన్నాడు. పడుకున్నవాడు లేవలేదు. వాడు ఎలాగూ షైన్ అవుతాడు? షైన్ కాలేడు. అందుకనే ప్రభు అంటున్నాడు, అరైజ్. నువ్వు ఆ యొక్క వేరీనెస్లో, హెవీనెస్లో, భారభరితమైన ఆత్మను అధిగమించాలంటే ఒక్కటే సొల్యూషన్. యు హ్యావ్ టు అరైజ్. నువ్వు లేవాలి. నీ సమస్యకు వ్యతిరేకంగా నువ్వు పోరాడడానికి నువ్వు లేచి నిలబడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ. లేచి నిలబడి సమస్యతో మాట్లాడాలి, సమస్యను ఎదిరించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హెవీనెస్, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్, వాట్ ఎవర్ దట్, యూ హ్యావ్ టు ఓవర్కమ్ ద ఛాలెంజ్ ఆఫ్ ద సఫరింగ్స్, వీక్నెస్, హెవీనెసెస్, డ్రౌజినెస్, అలాగే డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్, వాట్ ఎవర్ దట్, నేను కృంగజేసి నేను బంధించి వేయాలని చూసినటువంటి దానికి వ్యతిరేకంగా నువ్వు లేచి నిలబడాలి. లేచి నిలబడ్డ ప్రభు యొక్క మహిమ నీ మీద కుమ్మరింపబడుతుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆ వెలుగులో నువ్వేం చేయాలి? లేవాలి. అరైజ్ అండ్ తేజరిల్లినప్పుడు యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే లేచి నువ్వు షైన్ అవుతా ఉంటావు, అప్పుడు యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది, నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. దట్ ఈస్ అ ప్రొసీజర్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. మన దేవుడు బలహీనులను బలహీనపరచడం కాదండి. బలహీనపరచు దయ్యము పట్టినటువంటి ఆత్మ నుండి దేవుడు ఆ యొక్క వృద్ధురాల్ని లేవలెత్తినాడు. ద స్పిరిట్ ఆఫ్ వీక్నెస్ నుంచి బలహీనపరచు దయ్యము పట్టిన ఆ యొక్క వృద్ధురాలను బలపరిచినాడు, లేవనెత్తినాడు. మన ప్రభువు లేవనెత్తేవాడు. హీ విల్ అరైజ్ ద పీపుల్. లెమ్ము తేజరిల్లుము అంటున్నాడు. రైజ్ అండ్ షైన్ అని చెప్పేసి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఇక్కడ చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ యొక్క వృద్ధురాలు ఆ యొక్క బలహీనత చేత నింపబడి ఉన్నదో మనం ఇక్కడ చూద్దాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను.
ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. హల్లెలూయా. ఇది చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల నుంచి ఏమవుతుంది? బలహీనపరచు దయ్యము పట్టిన స్త్రీ. ద స్పిరిట్ ఆఫ్ వీక్నెస్ బలహీనపరుస్తుంది. బలహీనపరిచి ఆమె నడుమును వంచి వేసింది. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ఈ బలహీనపరచబడినటువంటి ఈ యొక్క స్థితిలో నుండి ఆమెను ఏం చేసినాడు? నడుము వంగిపోయిన ఆ స్త్రీని యేసుప్రభు అన్నాడు, ఎంత మాత్రము చక్కగా నిలవబడకుండాను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచామా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. యు ఆర్ డెలివర్ ఫ్రమ్ దట్ వీక్నెస్. నీ వీక్నెస్ల నుంచి వెళ్ళి నువ్వు కూడా విడుదల పొందాలి. 18 సంవత్సరాల నుండి ఆ యొక్క బలహీనపరచు దయ్యం పట్టిన స్త్రీ ఎలాగో విడుదల పొందిందో, దిస్ ఈజ్ యువర్ టైం. దిస్ ఈజ్ యువర్ టైం. వాట్ ఎవర్ ద క్రిపుల్డ్నెస్, వాట్ ఎవర్ ద క్రిపుల్డ్, నీ యొక్క అత్యధికమైనటువంటి ఎబిలిటీస్లో వాట్ ఎవర్ దట్ వీక్నెస్ యూ హ్యావ్, యు ఆర్ బౌండ్ బై ద స్పిరిట్ ఆఫ్ వీక్నెస్. రైట్ నౌ యు ఆర్ గోయింగ్ టు డెలివర్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈజ్ విత్ యూ, గాడ్ ఈజ్ విత్ యూ. నెవర్ బి డిస్కరేజ్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో ఐ ప్రే ఫర్ దట్ థింగ్, how to overcome the spirit of weakness, heaviness, drowsiness. I am going to pray for you right now. Hallelujah, hallelujah. Thank you, Lord. Thank you, Jesus. I take authority over the spirit of heaviness, weariness, sickness, drowsiness, depression, disappointment and discourage. I command you, spirit, in the name of Jesus. I bind you, I change you, I cast you out in the name of Jesus. I release my people from your grip in the name of Jesus. I command you to get out. Leave my people right now. Leave my people right now in the name. Leave them right now in the mighty name of Jesus. Never to return, never to return in the mighty name of Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చూసినట్లయితే అనేక మంది వరీనెస్తో ఉన్నారు. చింత. హల్లెలూయా. చింత గురించి కూడా నేను అనేక మార్లు చెప్పినాను. దేవుని మహాకృపతో 365 ఫియర్ నాట్ డైలీ డెవోషన్స్, దేవుని అద్భుతమైన కృపతో రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీలో ఈ యొక్క 365 రోజులు అనుదిన ధ్యానములు కేవలము భయపడకుడి, చింతించకుడి, వెరవకుడి, జడియకుడి, కృంగిపోకుడి, విచారపడకుడి అని చెప్పి అనేకమైనటువంటి విభాగాలలో దేవుడు 365 రోజులు కూడా డైలీ డివోషన్స్ కేవలం ఫియర్ నాట్ అనే సబ్జెక్ట్ మీద దేవుడు డైలీ డివోషన్స్ చేయడానికి దేవుడు నాకు కృపనిచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దానిలో భాగంగానే ఇక్కడ ప్రభు కూడా చెప్తున్నాడు, అనేక మంది చింతతో బాధపడుతున్నారు. హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ వర్రీ, హౌ టు ఓవర్కమ్ ద స్పిరిట్ ఆఫ్ వర్రీ. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. యొక్క సమయంలో మనం చూద్దాం. ఈ స్పిరిట్ ఆఫ్ వర్రీ అనేది చింతిస్తున్నారు అనేక మంది. ఈ చింతించి మనము ఏమీ చేయలేము అని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి ఈ స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ చూడండి, యేసుప్రభు అంటున్నాడు ఈ యొక్క కొండ మీది ప్రసంగంలో మత్తయి సువార్తలో ఇక్కడ చూడండి 6వ అధ్యాయము 25వ వచనం, 25th verse. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేర్ ఆర్ 2 things. అలాగే చూడండి, ఇంకా ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నారు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? చింతించి మీ యొక్క ఎత్తు మూరెడు చేసుకోగలమా? నెవర్, చేయలేము. కానీ చింత దేని గురించి చింతిస్తున్నారు? ఇక్కడ చాలా చక్కగా ఉన్నది. ఏమి తిందుమో, హల్లెలూయా, ఏమి ధరించుకుందుమో, ఏమి త్రాగుదుమో, ఈ మూడింటి గురించే ఉన్నది చింత. రేపటి గురించి ఎలా,
భవిష్యత్తు గురించి ఎలా అనే అనేకమైనటువంటి చింతలన్నీ కూడా వ్యక్తి జీవితంలో వారిని కమ్మివేసి కట్టివేసి ఉన్నాయని చెప్పేసి ఈ ఉదయకాల సమయంలో మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అంటుండే చింతింపకుడి, ఏమి తిందాము. ఒక మానవునికి తప్ప ఈ ప్రపంచంలో దేనికి కూడా ప్రిజర్వేషన్స్ ఏం లేవు. దాచుకోవడము, కరువు వచ్చినప్పుడు తినడం ఇవన్నీ లేదు. దేవుడు సృష్టించిన సమస్తం కూడా ఆయన ధారాళంగా వాటికి దయచేస్తున్నాడు. ఒక మానవుడు మాత్రం ఏం చేస్తున్నాడు? దాచుకోవడం కోసం చింతిస్తున్నాడు, రేపటి కోసము చింతిస్తున్నాడు. హల్లెలూయా. ఆహారము కంటే ప్రాణము, అవునండి, నీ ఆహారం కంటే నీ ప్రాణము విలువైనది. నీ ఆహారం కంటే ప్రాణం, నీ వస్త్రముల కంటే నీ దేహము విలువైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశ పక్షులను పోషించినాడు దేవుడు, నిన్ను పోషించడా? నీ కుటుంబాన్ని పోషించడా? దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుడు మన పక్షమున ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. ఆయన సమస్తము ధారాళంగా దయచేస్తాడు అనే విశ్వాసం చింతించకూడదు. ఆ వర్రీ అనేది రేపు ఏం జరుగుతుందో, నా జీవితం ఎలాగో, నా కుటుంబం ఎలాగో, నా ఉద్యోగం ఎలాగో, నా వ్యాపారం ఎలాగో, నా వృద్ధాప్యంలో నా భవిష్యత్తు ఏంటో ఏమిటి అని చెప్పేసి అనేకమైన వాటి గురించి వారు చింతించి చితికిపోతున్నారు. ఈ చింత ద్వారా అనేకమైనటువంటి డిస్ట్రక్షన్స్ మొదలవుతున్నాయి. అందుకని యూ హ్యావ్ టు ఓవర్కమ్ ద ఛాలెంజ్ ఆఫ్ వర్రీ. ఈ వర్రీ అనేది మనిషిని చింతించి కృంగజేస్తుంది, కూల్చివేస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ప్రభు సెలవిస్తున్నాడు, మీరు ఆకాశ పక్షుల కంటే బహుశ్రేష్ఠులు. యు ఆర్ మోర్ దెన్ వాల్యూ దెన్ దట్ బర్డ్స్. ఆకాశ పక్షుల కంటే మనం శ్రేష్ఠం కాదు. ఆయన ప్రొవైడ్ చేస్తాడు అంతే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేని గురించి చింతించకూడదు, దేని గురించి చింతింపకూడదు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ చూడండి, పేతురు పత్రికలో చాలా అద్భుతంగా ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడు. ఇక్కడ చూడండి, హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక, మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ చూడండి, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాట్ ఎవర్ డు యు వర్రీ, నీ వర్రీ ఏదైతున్నదో ఆయన మీద వేయాలి. ఆయన మీద వేసినప్పుడు నీకు దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. విజయం, అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. నీవేం చింతించకూడదు. ప్రభు నీ గురించి చింతిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి ఇస్తాడు. ఎందుకు చింతిస్తున్నాడో తెలుసా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే ప్రభు ఎందుకు చింతిస్తున్నాడో తెలుసా? ప్రభువు నిన్ను తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. నీకు సమస్తము అనుగ్రహించుటకు ఆయన సరిపోయినవాడు. ప్రభు ఎందుకు చింతిస్తున్నాడంటే, సమస్తం నీకు అనుగ్రహించినాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినాడు, సమస్తం నీకు వాగ్దానం చేసినాడు, నీకు ఇస్తానని ఇస్తాడు. అయితే ఇచ్చిన వాగ్దానాలను కాకుండా నువ్వు ఏదో పొందుకోవాలని చింతించి ప్రభువుకు నువ్వెక్కడ దూరం అయిపోతావో అని, నశించిపోతావో, నాశనానికి పోతావో అని నీ గురించి ప్రభు చింతిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ. నువ్వు నశించిపోతావని ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. నువ్వు నశించటము ఆయన చిత్తము కాదు. ఏ ఒక్కరు నశించుట ప్రభు చిత్తము కాదు. ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన వచ్చినాడు. ఆయన ప్రాణం పెట్టినాడు. నీకు ఇవ్వడం, ఆయన సమస్తం ఇస్తాడు. సమస్తం అనుగ్రహించే దేవుడు, ధారాళంగా అనుగ్రహించే దేవుడు. ఆయన మీద నీ యొక్క విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నీ యొక్క నమ్మకము ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును. అందుకని మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఆయన మీద వేసినప్పుడు ఆయన మనకు సమస్తం ధారాళంగా దయచేస్తాడట. దేవునికి మహిమ కలుగును. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. దేని గురించి ఈ దినము, ఈ యొక్క సమయంలో చింతిస్తున్నావు ప్రియ సహోదరుడా, సహోదరి? వాట్ ఎవర్ దట్ వర్రీ అబౌట్ ద చిల్డ్రన్స్ మ్యారేజ్, అబౌట్ ద ఫైనాన్స్, అబౌట్ ద ఫ్యూచర్, అబౌట్ ద లైఫ్, అబౌట్ ద ఓల్డ్ ఏజ్. అనేక మంది వృద్ధాప్యమును గురించి బాధపడుతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. ప్రభు అంటున్నాడు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే.
ఎస్, హీ విల్ హోల్డ్స్ యూ. నువ్వేం భయపడాలని అవసరం లేదు. మన దినముల లెక్క ఆయన చేతిలో ఉన్నది, ఆయన యొద్ద ఉన్నది. కాబట్టి నువ్వు ఏమాత్రం కలవరపడని అవసరం లేదు. దేవునికి స్తోత్రము కలుగును. నువ్వు చింతించి నువ్వు నశించిపోకూడదని ప్రభువు నీ గురించి చింతిస్తున్నాడు. ద స్పిరిట్ ఆఫ్ వర్రీ, ఆ వర్రీని మనం బంధించి వేయాలి, పారద్రోలాలి, దానిని ఓవర్కమ్ చేయాలి, దానిని అధిగమించాలి, దాని మీద అత్యధికమైన విజయం నువ్వు పొందాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఐ ప్రే ఫర్ దట్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాట్ ఎవర్ దట్ వర్రీ, whatever that, whomever that, wherever you are, in the name of Jesus, in the influence of my voice, in the name of Jesus, I command the spirit of worry, I seize you, I bind you completely, permanently, perpetually in the name of Jesus. I bind you, I seize you, I cast you out in the name. Come out in the mighty name of Jesus. Whatever the worry overwhelmed my people, live right now in the name of Jesus. Mighty name of Jesus. Thank you Lord. నీకే వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటాం. అలాగే హౌ టు ఓవర్కమ్ ద ఛాలెంజ్ ఆఫ్ సిక్నెస్ గురించి అనేక మంది బాధపడుతున్నారు. హౌ టు ఓవర్కమ్ ద సిక్నెసెస్, వ్యాధులను గురించి, రోగములను గురించి అనేక మంది భయపడుతున్న వారు హౌ టు ఓవర్కమ్ ద సిక్నెస్, డిసీజెస్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనకు శారీరకమైన బలహీనతలు కలుగుతాయని ప్రభు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. బలహీనతలు కలుగుతాయి, కానీ ఆ బలహీనతల మీద మనం దేవుని వైపు తిరగాలని, దేవునిపై ఆనుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన వ్యాధుల నిమిత్తం, మన రోగముల నిమిత్తం ప్రభువు తాను శ్రమ పొందినాడు, తాను గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచును. 39 కొరడా దెబ్బలు ఆయన శిలువలు, ఆయన అనేకమైనటువంటి గాయములను పొందినాడు. ఎందుకనంటే ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రతి విధమైనటువంటి పేమెంట్ను ఆ యొక్క శిలువలో మన కొరకు చేసినాడు. మన రోగములను గురించి, మన వ్యాధులను గురించి, మన యొక్క డెడ్లీ డిసీజెస్ గురించి వారు అక్కడ సిలువలో ప్రభువు తాను గాయపరచబడ్డాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ పేతురుపత్రిక చూడండి, మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందుతున్నాం. నీ వ్యాధికి సంబంధించిన, రోగమును గురించి, క్యాన్సర్కు సంబంధించిన, ట్యూమర్కు సంబంధించిన, కిడ్నీ, హార్ట్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్కు సంబంధించిన సిక్నెసెస్ అన్నిటి గురించి ప్రభు సిలువలో గాయపరచబడి ఆయన వెల చెల్లించి నిన్ను విడిపించినాడు. అందుకని ఆయన పొందిన గాయముల చేత, according to that stripes we were healed. అందుకని be healed అట. దేవునికి స్తోత్రం కలుగును గాక. he atoned on that cross. ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు. బికాజ్ వీఆర్ లివింగ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు విడుదల. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4-5 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించను. ఎవరు భరించినారండి? ఇది యేసు ప్రభు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితము ప్రవక్త అయినటువంటి యెషయాకు దేవుడు బయలుపరిచినాడు. యేసు ప్రభు శిలువ బలియాగం ఎలాగ చేయబోతున్నాడో బయలుపరిచినాడు. ఇక్కడ 4వ వచనం, నిశ్చయంగా ష్యూర్లీ యూ హ్యావ్ టు బిలీవ్. ష్యూర్లీ అని చెప్పేసినప్పుడు నువ్వు నమ్మాలి అంతే. నమ్మకపోతే యు నెవర్ గెట్ ఎనీథింగ్. That we have to believe the word of God. Whatever that written, it is our benefit.
ఇట్ ఈస్ రిటర్న్ ఫర్ అవర్ బెనిఫిట్. దట్ యూ హ్యావ్ టు బిలీవ్. ఇక్కడ చూడండి, నిశ్చయముగా ష్యూర్లీ అతడు మన రోగములను భరించను. ప్రభా, నీవు నా రోగములను సిలువలో భరించను. దట్ ఐఆమ్ హీల్డ్, ఐఆమ్ డెలివర్డ్, ఐఆమ్ హీల్డ్ అని చెప్పేసి మనము పలకాలి. ఎక్కడ చూడండి, మన వ్యసనములను వహించను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమల క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగగొట్టబడను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత, హీ స్ట్రైప్డ్ బికాస్ ఆఫ్ our transgression, trespasses, iniquities and sins. He punished. అతడు పొందిన దెబ్బలు because of our transgressions and iniquities. అతడు గాయపరచబడి మనకు స్వస్థతనిచ్చిన. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రతి అతిక్రమానికి, ప్రతి దోషమునకు శిక్ష విధింపబడాలి. ఆ శిక్ష నీవు భరించలేదు, కానీ ఇన్స్టెడ్ ఆఫ్ యూ Lord Jesus Christ punished, he striped, he judged. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎంత పెద్ద డిసీజ్లో ఉన్నా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందేశం వేరెవర్ యు ఆర్, వెనెవర్ యు ఆర్, ఇది ఎప్పుడు కానీ ఎన్ని కాలములైనా కూడా, ఎంత సమయమైనా కూడా, ఎన్ని సంవత్సరాలైనా కూడా, నేను ఉన్నా లేకున్నా కూడా పనిచేసేటువంటి వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. నువ్వు ఏ బాధతో, ఏ భయంకరమైనటువంటి మరణావస్థ రోగంలో నువ్వు నిండి ఉన్నా, దేవుడు నిన్ను బాగుపరచబోతున్నాడు. ఎందుకంటే నీ నిమిత్తము ప్రభు శిక్ష పొందినాడు. నీ రోగముల నిమిత్తం అతడు దెబ్బలు తిన్నాడు. నీవు పొందవలసిన గాయములు ఆయన పొందినాడు, నీకు విడుదలనిచ్చి. యు ఆర్ డెలివర్డ్, యు ఆర్ సెట్ ఫ్రీడ్. హల్లెలూయా, దేవునికి మహిమ. అందుకని ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏమాత్రం కూడా కలవరానికి, భయానికి మనము లోను కాకూడదని యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే మీరేం భయపడని అవసరం లేదు. ఏ రోగం వచ్చింది, వ్యాధి వచ్చిందని చెప్పి భయపడి బెంబేలు ఎత్తిపోయి హాస్పిటల్కు పరుగెత్తేసి భయపడి వారు ఏం చెప్తే దాన్ని చేయడానికి మీరు కాదు, కానీ దేవుడు ఏం చెప్పినాడు అనేది విశ్వసించండి. దేవుడు ఏమి తెలియజేసినాడో మీరు విశ్వసించండి, నమ్మండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీకు నేను తెలియజేస్తున్నాను, కలవరపడకండి, భయపడకండి, రోగంలో ఉన్నామని కృంగిపోకండి. ఆయన పొందిన, ప్రభువు పొందిన, యేసుక్రీస్తు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. లాజరు చనిపోయి 4 దినములు సమాధిలో ఉంచబడ్డాడు. 4 days, 4 దినములు అంటే ఆ బాడీ డీకంపోజ్ అవుతుంది, క్రుల్లిపోతుంది. ఆ యొక్క లాజరు ఎలా చనిపోయినాడు? రోగి అయి చనిపోయినాడు, రోగముతో చనిపోయి 4 దినములు సమాధిలో పెట్టినటువంటి ఆ యొక్క లాజరుతో మాట్లాడుతున్నాడు ప్రభు. లాజర్ కంఫోర్త్ అనగానే బయటకు వచ్చినాడు. ఆ ప్రభువు నీతో కూడా ఉన్నాడు, నీలో ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోగంలో ఉన్నవాన్ని, చనిపోయిన వాణ్ణి, డీకంపోజ్ అయినటువంటి ఆ వాణ్ణి కూడా బయటికి రప్పించినాడు. దట్ యు హ్యావ్ టు ఓవర్కమ్ ద సిక్నెస్, వాట్ ఎవర్ దట్. అదెంత భయంకరమైనదని డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేయని, నథింగ్ టు ఫియర్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, I challenge you, when you believe Lord Jesus Christ, He died for you, He died for your sins, He died for your sickness అని నువ్వు నమ్మినట్లయితే God going to heal you. అనేక మంది అత్యంత ధనికులు ఉన్నారు. మీలో ఎవరున్నా సరే, ఎంత పెద్ద ధనికులైనా పర్వాలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ. I challenge you, when you believe, God going to heal through His servants. By His stripes we are healed. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా ఏదైనా సిక్నెస్ ఉన్నా, వాట్ ఎవర్ దట్ సిక్నెస్, వాట్ ఎవర్ దట్ డిజీజ్, వాట్ ఎవర్ దట్ వీక్నెస్, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. హల్లెలూయా,
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను యేసు నామములో, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. లార్డ్ నీకే వందనాలు చెల్లించుకుంటున్న ఈ యొక్క సందేశం వింటున్న మా ప్రియులు వారు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ యొక్క సిక్నెస్లో ఉన్న, లార్డ్ నీకే వందనాలు. దే నీడ్ యువర్ గ్రేస్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. బై యువర్ స్ట్రైప్స్ we are healed in the name of. I command in the name of Jesus. I take authority over the sickness, over the diseases right now in the name of Jesus. I bind the sickness, I bind the cancer, I bind the deadly diseases, I bind the paralytic stroke, I bind the heart patients, I bind that neuro diseases in the name of Jesus. Whatever the deadly sickness, deadly tumors in the name of Jesus, the fevers in the name of Jesus, I bind you, I cast you out in the name, come out in the name of Jesus. By the stripes of Jesus, by the stripes of Jesus, we are healed. Be healed, be healed, be healed, be healed in the name of Jesus, mighty name of Jesus. Be healed, be healed. Lord నీకే వందనాలు చెల్లించుకోండి. ఈ యొక్క సందేశంలో, ఈ యొక్క నాయన ప్రభు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. Be healed, be healed, made whole, be healed, made whole. I set them free in the name of Jesus. I set them free right now in the mighty name of Jesus. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord, thank you Jesus. Hallelujah. Thank you Lord. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే దేవునికి మహిమ కలుగును. అనేక మంది మరణ భయము చేత బాధపడుతున్నారు. మరణం అంటే భయపడిపోతున్నారు. హల్లెలూయా. ప్రాణాన్ని దక్కించుకోవడానికి. అందుకని హౌ టు ఓవర్కమ్ ద ఛాలెంజ్ ఆఫ్ డెత్, మరణము యొక్క భయం నుండి, మరణం నుండి మనం ఎలాగూ ఓవర్కమ్ కావాలి. హౌ టు ఓవర్కమ్ ద డెత్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క డెత్ అనేది ఈ లోకంలోనికి అవిధేయత వలన ప్రవేశించింది. అవిధేయత వలన, ఆదాము చేసినటువంటి అవిధేయత వలన మరణము ఈ లోకంలో, మరణము పాపము ఈ లోకంలోనికి ప్రవేశించి ప్రతి ఒక్కరిని ఎలాగూ నాశనము చేస్తుందో, అలాగే జీవము, సమృద్ధి అయిన జీవము కూడా ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చినాడు. దొంగ వచ్చినాడు, సాతాను వచ్చినాడు, లూసిఫర్ వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు? యోహాను సువార్త 10:10 ఉంటుంది. దొంగతనమును, హత్యను నాశనము చేయడానికి వస్తాడు. వాడు హత్య చేయడానికి వస్తాడు. కానీ నా యేసయ్య వచ్చింది జీవము, సమృద్ధి అయిన జీవం, లైఫ్ మోర్ అబండెంట్ లైఫ్ను పొందుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవముని ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చినాడు. ఈ యొక్క మరణము యొక్క బలము గలవాన్ని బంధించి వేసినాడు. మరణము యొక్క బలము గలవాన్ని ఆ మరణము చేతనే నశింపచేసినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం హెబ్రీ పత్రిక హౌ టు ఓవర్కమ్ ద డెత్, ద ఫియర్ ఆఫ్ ద డెత్, ద ఛాలెంజ్ ఆఫ్ డెత్ను మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను. ఇక్కడ చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అపవాదిని, మరణము యొక్క బలము గలవాడిని, మరణము యొక్క బలము గలవాడు అపవాది, సాతాను. ఆ మరణము యొక్క బలము గలవాన్ని ఏం చేసినాడు? మరణము ద్వారానే నశింపచేసినాడు. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు శిలువలో మరణించినాడు. అనేక మంది అంటారు యేసు ప్రభు చచ్చిపోలేదు. మరణం యొక్క బలము గలవానిని ఆ మరణం చేతిని నశింపచేయడానికి ఆయన ఆ శిలువలో మరణించి ఆ మరణం మీద ఆయన విజయమును పొందినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ. అందుకనే ఆయన ఆ మరణం మీద విజయం పొందినాడు కాబట్టి సమాధి చేయబడిన తర్వాత 3వ దినమున తిరిగి లేవగలిగినాడు. హల్లెలూయా. మరణం మీద విజయం లేని వాళ్ళు ఇప్పటి వరకు మహాపురుషులని అనేక మందిని మనం చూడవచ్చు. దే నెవర్ అరైజ్డ్, ఎవరు లేవలేదు. కానీ యేసు ప్రభు ఒక్కడు మాత్రమే హీ రైజ్డ్ ఫ్రమ్ దట్ డెత్, ఫ్రమ్ దట్ గ్రేవ్, ఫ్రమ్ దట్ టూమ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హీ ఈజ్ ద లైఫ్,
హీఈస్ ద లైఫ్. హల్లెలూయా. ఆయన నిత్య జీవము కలిగిన వాడు. అందుకనే ఆయన మనకు జీవము, సమృద్ధి జీవము ఇవ్వాలని నిశ్చయించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క సందేశం వించున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, వాట్ ఎవర్ దట్ ఫియర్, మరణ భయం కలుగుచున్నదా? అనేక మంది ఇప్పుడు చూస్తే భవిష్యత్తును గురించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేసుకోండి. అనేకమైనటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలని అవని ఇవని ఇన్వెస్ట్మెంట్స్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని, స్టాక్స్ అని, భవిష్యత్తుకు సంబంధించిన ఇన్సూరెన్సులని ఇవన్నీ కూడా చేపిస్తున్నారు. ఎందుకు? వారికి భవిష్యత్తు గురించినటువంటి, మరణమును గురించినటువంటి భయంను పారద్రోలడానికి వాళ్ళ స్కీమ్లు అవన్నీ కూడా వేస్తున్నారు. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఈ మాట ఖచ్చితంగా వినాలని నేను ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాను. ఓకే, ఈ లోకంలో అందరూ చనిపోతారు, కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత, ఆత్మ శరీరంలో నుండి వెళ్ళిన తర్వాత, శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిన తర్వాత దాని డెస్టినీ ఎక్కడికి? అది నరకమా, లేదంటే స్వర్గమా, పరలోకమా, నిత్య జీవమా? నీ ఆత్మ నశించి నరకానికి పోతే దానిని రక్షించేవాడు ఎవడూ లేడు. అందుకనే భూమి మీద ఈ యొక్క శరీరంలో ఉన్నన్ని రోజులు నీ యొక్క రక్షణను నువ్వు కాపాడుకొని నీ ఆత్మ యొక్క డెస్టినీ పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని, ఈ మరణ భయం నుండి, ఆ డిస్ట్రక్షన్ నుంచి, ఆ యొక్క హెల్ నుండి తప్పింపబడాలంటే తప్పకుండా ఒకటే మార్గం. జీసస్ ఈజ్ ద వే టు ద ఎటర్నల్ లైఫ్, వే టు ద ఫాదర్. హీ ఈజ్ ద వే, హీ ఈజ్ ద ఓన్లీ వే. ఈ లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయని అనేక మంది అంటారు, అదంతా ట్రాష్, వారికి లేదు. ఫిలాసఫీ చెప్తున్నారు, ట్రెడిషన్స్ చెప్తున్నారు, మోరల్స్ చెప్తున్నారు. అవి కాదు నేను పరలోకానికి నడిపించేది. ద లైఫ్, మోర్ అబండెంట్ లైఫ్. క్రీస్తు యొక్క జీవము కలిగి ఉండాలి. కలిగి ఉండి నువ్వు నిత్య జీవములోనికి వెళ్ళాలనే ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు, ఎందుకు చనిపోయినాడు అంటే నీకు జీవం ఇవ్వడానికి. హల్లెలూయా. నీకు జీవం ఇవ్వడానికి, ఆ మరణాన్ని కొట్టివేయడానికి వచ్చినాడు. వాక్యానుసారంగా మీకు తెలియజేస్తాను. ఆదాంతో ప్రభు సెలవిచ్చినాడు ఆదికాండం 2వ అధ్యాయంలో, ఈ యొక్క వృక్షము యొక్క ఫలము తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. డెత్ వార్నింగ్ ఉన్నది, కానీ ఆ డెత్ వార్నింగ్ను కూడా వారు లక్ష్య పెట్టక ఏం చేసినారంటే దేవుడు చేయకూడదని, తినకూడదని చెప్పిన ఆ యొక్క వృక్షం యొక్క ఫలము తిన్నారు, చచ్చారు. చనిపోయిన వారిని తిరిగి జీవింప చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. వచ్చి ఆయన లైఫ్ను ఇచ్చినాడు. ఆయన లైఫ్ను ఇచ్చి, ఆయన మరణించి ఆ మరణం నుండి మనల్ని తిరిగి రక్షించి ఆ యొక్క పరమునకు వెళ్ళడానికి మార్గముగా నిలిచినాడు. హల్లెలూయా. ఆయన చివరి రక్తపు బొట్టు కార్చినాడు. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు అని చెప్పేసి హెబ్రీ పత్రికలో మనం చూడవచ్చు. అవును, పాపముల గురించి రక్తం చిందింపబడాలి. ఆ రక్తము ఒక పరిశుద్ధిని రక్తము కావాలి. ఆ రక్త ప్రోక్షణతోనే మనము పరలోక రాజ్యంలో ప్రవేశించగలం. నిత్య జీవములోనికి మనము వెళ్ళగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ద లిమిటెడ్ టైం 90వ కీర్తనలో ఉంటుంది, మనిషిని ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఏడల 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు బ్రతికిన నీ ఆత్మ యొక్క డెస్టినీ ఎక్కడికి? యుగ యుగములు, అసలు ఎవర్ లాస్టింగ్ లైఫ్, ద లైఫ్ ఇన్ హెవెనా, ఇన్ హెల్. ఆ యొక్క డెస్టినీ మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనము డిసైడ్ చేసుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. అందుకని ప్రభు చాలా చక్కగా జీవమును మరణము నీ ఎదుట ఉంచినాడు. చూస్ ద బెస్ట్. నువ్వు ఏదైతే నిర్ణయించుకోవాలో అది నువ్వే నిర్ణయించుకోవాలి. ఎవరు నిన్ను బలవంతం చేయరు. దేవుడు కూడా బలవంతం చేయడం లేదు. ఈ దినము ఎవరైనా నిత్య జీవంలో ప్రవేశించాలని, యేసుక్రీస్తు యొక్క రక్షణ సంకల్పాన్ని నాకు కావాలని చెప్పి ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ ఈ ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు నీ పాపం నిమిత్తము చనిపోయినాడని నీ హృదయమందు విశ్వసించాలి.
తండ్రి అయిన దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేపినాడని నీ హృదయమందు విశ్వసించాలి. ఆయన నీ పాపం నిమిత్తం చనిపోయి రక్తము చిందించి నేను పరిశుద్ధినిగా చేసినాడని నువ్వు విశ్వసించాలి. నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు నువ్వు రక్షణ పొందుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు. నేను విశ్వసిస్తున్నాను. పరలోకమందున మా తండ్రి, నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తం ఆ శిలువలో మరణించినాడు. నన్ను ఆ పాపం నుండి క్షమించండి. నన్ను మీ రక్తంతో శుద్ధీకరించండి. మీ యొక్క ప్రియ కుమారునిగా కుమార్తెగా నన్ను అంగీకరించండి. మీ రాజ్య నివాసులుగా నన్ను చేయండి. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. క్రీస్తును మృతులలో నుండి లేపినాను. నేను మృతులలో నుండి లేస్తాను. నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాను. మీ యొక్క రాజ్య వారసునిగా నన్ను చేసినందుకు వందనాలు చెల్లించుకుంటాను. మీ రక్త ప్రోక్షణ చేత నన్ను నింపి నన్ను మీ యొక్క వెలుగులోనికి, మీ రాజ్యంలోనికి ప్రవేశింపచేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. మంచిది. ఈ యొక్క సమయంలో మనం చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఈ యొక్క సందేశం విన్నటువంటి ప్రతి హౌ టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఛాలెంజెస్ను ఎలాగూ ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే మాకు మీ యొక్క స్క్రీన్లో కనబడుతున్నటువంటి మా యొక్క ఫోన్ నెంబర్కు కాల్ చేయండి. అది ఏ సమస్య కానీ ప్రభువు క్షమించలేని పాపం లేదు, ప్రభువు చేయలేని కార్యం లేదు. కాబట్టి మీరు విశ్వాసముతో మీ యొక్క ప్రార్థన అవసరతను ఈ యొక్క ఫోన్ నెంబర్లో, వాట్సాప్లో మాకు కాంటాక్ట్ చేయండి. మేము మీకోసం ప్రార్థన చేస్తాము. అలాగే మీ యొక్క సాక్ష్యములను మాకు తెలియచేయండి. దేవునికి స్తోత్రం కలుగును. ఈ చివరి ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. హౌ టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్, ఓవర్కమ్ ద ఫియర్, ఓవర్కమ్ ద ఫ్లెష్, overcome the temptation, overcome the shyness, overcome the laziness, overcome the anger, overcome the anxieties, overcome the life problems, overcome the tribulations, overcome the sufferings, overcome the trials, overcome the poverty. అనేకమైనటువంటి పావర్టీ గురించి మనం ఓవర్కమ్ కావాలి. ఓవర్కమ్ ద వీక్నెసెస్, ఓవర్కమ్ ద సిక్నెస్, ఓవర్కమ్ ద డెత్, ఓవర్కమ్ ద వరీ, ఓవర్కమ్ ద ఫెయిల్యూర్స్, ఓవర్కమ్ ద స్ట్రెస్, ఓవర్కమ్ ద డిప్రెషన్, ఓవర్కమ్ ద డిసప్పాయింట్మెంట్స్, overcome the discouragements in life, overcome the addictions, whatever that నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించండి. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. హౌ టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్ అని చెప్పి మాతో మాట్లాడినందుకు వందనాలు. లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ we need right now more grace in the mighty name of Jesus, by the power of the Holy Spirit, by the blood of Jesus, by the authority of the Most High God. I command every challenge, every tribulation, every problems, every sufferings, they are in the name of Jesus. Whatever, whomever that, wherever that, in the name of Jesus. I command that trials, I command everything in the name, challenging my people, everything that is challenging my people in the name of Jesus. Overcome by the power of the Holy Spirit, by the power of the Holy Spirit, by the power of the Holy Spirit. I command every challenges to go in the name of Jesus. I command right now in the name of, I destroy you, I pull you down in the name of Jesus, mighty name of Jesus, mighty name of Jesus, mighty name of Jesus. Be healed in the name of Jesus. I set free my people in the name. I set free my people right now in the name. I set free my people right now in the mighty name of Jesus. I deliver them in the name of, I release them in the mighty name of Jesus. I heal them right now in the name of Jesus. I release your life more abundant, life more abundant in the mighty name of Jesus. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించినారని
ఆశీర్వదించినారని విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీద సమృద్ధిగా దీవించిన గాక. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ యొక్క బెల్ ఐకాన్ను మీరు ప్రెస్ చేసి అనేకమైన ప్రార్థనలు, అనేకమైనటువంటి దేవుని మర్మాలతో కూడినటువంటి ప్రతి విధమైనటువంటి సందేశాలను మీరు ముందుగా చూడడానికి ఆ యొక్క బెల్ ఐకాన్ను కూడా మీరు ప్రెస్ చేసి ఈ యొక్క మెసేజెస్ను వినవలసిందిగా కోరుతున్నాను. అలాగే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనము ఈ కూడికను ముగించుకుందాం. అలాగే దేవుని యొక్క వాక్యము విత్తబడింది. ఆ విత్తబడిన వాక్యమునకు వాక్యానుసారంగా మీ యొక్క కానుకలను, మీ యొక్క దశమ భాగములను, మీ యొక్క సీడ్ ఆఫరింగ్స్ను, మీ యొక్క మొక్కు బడులను మీరు చెల్లించవలసిందిగా ప్రభునామంలో మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మీ యొక్క సీడ్స్, మీ యొక్క విత్తనాలను ప్రభు యొక్క పనిలో జత పనివారుగా ఉండడానికి మీ యొక్క కానుకలను విత్తండి. హల్లెలూయా. ప్రభువుకు ఇచ్చి ఎవరు కూడా చెడిపోరు, ఎవరు కూడా లేమిలోనికి రారు. ప్రభువుకు ఇవ్వకుండా ఎవరు హెచ్చింపబడరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ప్రభు అంటున్నాడు మలకి గ్రంథములో, దశమ భాగము నా సొత్తు అని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఆయనకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి ఇవ్వాలి, కైసరుకు ఇవ్వాలని ప్రభు కోరుతున్నాడు. నీ విశ్వాసాన్ని ప్రకటించు. నీ విశ్వాసముతో నువ్వు కానుకను విత్తు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు ఆ యొక్క సౌలు రాజు వారి యొక్క తండ్రి యొక్క మంద తప్పిపోయిందని, గొర్రెలు గాడిదలు తప్పిపోయినాయని చెప్పేసి తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరైనా ప్రవక్త ఉన్నారా, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి మనం విచారించుదాము అని అన్నప్పుడు అక్కడ ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తున్నాం, కానీ మన దగ్గర ప్రవక్తకి ఇవ్వడానికి ఏమీ లేదే. ఒట్టి చేతులతో ప్రవక్త దగ్గరికి ఎలాగ వెళ్దాము అని చెప్పేసి అన్నారు. అవును, ఒట్టి చేతులతో దేవుని దగ్గరికి కానీ, ఒట్టి చేతులతో ప్రవక్త దగ్గరికి కానీ, ప్రవక్త యొక్క ఫలమును మనం పొందుకోవాలంటే యూ హ్యావ్ టు గివ్ టు ద ప్రాఫిట్స్, గివ్ టు ద గాడ్. హల్లెలూయా. విత్తుడి, అప్పుడు మీకు పంట వస్తుంది. విత్తని వానికి పంట రాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథంలో ఉన్నది, పిడికడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవచ్చు విత్తువాడు సంతోష గానములతో పనలు మోసుకొని వస్తాడట. పనలు మోసుకొని వచ్చేంత దీవెనలు దేవుడు ఇవ్వబోతున్నాడు. బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ. మీ మొక్కుబడులు కానీ, మీ యొక్క ఛాలెంజెస్కి సంబంధించిన సీడ్ ఆఫరింగ్ చేయండి. సీడ్ ఆఫరింగ్ చేసి మీరు గొప్పగా దీవింపబడాలని దేవుని నామంలో మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. హల్లెలూయా. మీ యొక్క కానుకలను ఏదైనా కూడా మీ చేతిలోనికి తీసుకోండి. ఇక్కడ మీకు కనబడుచున్నటువంటి ఈ యొక్క ఈ నంబర్లో మీకు అన్ని విధాలైనటువంటి ఆ యొక్క ట్రాన్సాక్షన్ చేయడానికి గూగుల్ పే, పేటిఎం, అలాగే ఫోన్పే, అలాగే అమెజాన్ పే, వాట్ ఎవర్ దట్ అన్ని రకాలైనటువంటి పేమెంట్ గేట్వేస్ ఈ యొక్క నెంబర్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. విశ్వాసముతో విత్తండి. విత్తినప్పుడు దేవుడు మీకు పన్నులు మోసుకొని వచ్చే దీవెనలు మీకు కుమ్మరిస్తాడని వాగ్దానం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సందేశం విని బలపరచబడిన మా ప్రియులందరినీ బలపరచండి. వారు విత్తే ప్రతి విత్తనాన్ని, the intention of that sowing the seed, offering the seed offering, the tithe and that offering, Lord, bless them, Lord. Bless the offering, bless that money, bless that seed right now in the name of Jesus. I bless their seeds, I anoint their seeds in the name of Jesus. Lord, I rebuke the poverty, I rebuke the lack, I rebuke the debts in the name, I rebuke the poverty in the name of Jesus. Let my people bless my people right now in the name of Jesus. నాయన భాగ్యము సంపాదించుకోవడానికి కావాల్సిన సామర్థ్యమును దయచేయండి. Give them to ability, Lord, to get the prosperity, Lord. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, వారి విత్తనాలను దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. అలాగే చివరి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం.
ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహాయము, సహవాసము సదాకాలము ఈ యొక్క సందేశం విన్నవారితో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్.